అసెంబ్లీకి ముందస్తు వెళ్లి విజయ దుందుది మోగించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక లోక్సభ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించేశారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎంపికపై అభ్యర్థులకు అనుకూల సంకేతాలు ఇచ్చింది. అభ్యర్థుల ఎంపికపై భారీ మెజారిటీతో గెలిచే వ్యూహాలపై కేసీఆర్ ప్లానింగ్లో ఉండగా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే 7 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలను పూర్తి చేశారు. గత ఎన్నికల్లో 11 లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇతర పార్టీల నేతల చేరికతో ప్రస్తుతం తెరాస ఎంపీల సంఖ్య 13కు చేరింది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే కొందరికి పచ్చజెండా ఊపింది. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలని నిర్ణయించడంతో పాటు వారికి సంకేతాలు కూడా ఇచ్చినట్లుగా తెలిసింది. కరీంనగర్, నిజామాబాద్, భువనగిరి అభ్యర్థులకు టికెట్లను ఖాయం చేశారు. మిగిలిన ఎంపీలు కూడా ప్రచారంలో ఉన్నా ఇంకా వారి భవిష్యత్తు తేలలేదు. పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించిన బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలుపొందగా ఈయన స్థానంలో మాజీ ఎంపీ జి వివేక్కి ఇవ్వాలని పార్టీ నిర్ణయించినా కొందరు ఎమ్మెల్యేలు ఈయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిసింది. ఇక మహబూబ్ నగర్ నుంచి గెలుపొంది లోక్సభ పార్టీ పక్ష నేతగా పనిచేసిన జితేందర్ రెడ్డి తమకు అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించలేదని కొందరు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. అందుకే ఇక్కడ అభ్యర్థి ఎంపికపై తర్జనా పడుతున్నట్లుగా తెలిసింది. జడ్చర్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి లేదా ఆయన సతీమణి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి సైతం తనకు టికెట్ కావాలని సీఎం కేసీఆర్ను కోరారు. గత ఎన్నికల్లో ఖమ్మం నుంచి వైసీపీ తరపున గెలిచి తర్వాత తెరాసలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. పార్టీలో ముఖ్యులుగా ఉండి ఓటమి చెందిన వారు ఈయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి ఓకే అంటే నల్గొండ స్థానం నుంచి కూడా పోటీ చేయించే ప్రతిపాదన ఉన్నట్లుగా తెలుస్తోంది. నల్గొండలో ఎంపీ స్థానానికి స్థానిక నేతలైన చాడ కిషన్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పోటీ పడుతున్నారు. మల్కాజ్గిరి స్థానానికి పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, పార్టీ ముఖ్య నేత నవీన్ రావు, మంత్రి బంధువు రాజశేఖర్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. చేవెళ్ల నుంచి పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డి పేరును పరిశీలిస్తుండగా తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి ఈ టికెట్ ని ఆశిస్తున్నారని తెలుస్తోంది. సికింద్రాబాద్ స్థానానికి మంత్రి తలసాని తనయుడు సాయి కిరణ్, పార్టీ నేత దండే విఠల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబాబాద్ స్థానాన్ని తనకే ఇవ్వాలని ప్రస్తుత ఎంపీ సీతారాం నాయక్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ స్థానాలపై సీఎం 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రచార గోదాలోకి దూకాలని కేసీఆర్ భావిస్తున్నారు.